చైత్ర శశికాంత్ కూతురని రుజువులతో బయటపెట్టిన ఆనందిని బయటకు వెళ్లిపోమంటున్న సునంద. షాక్లో పూర్ణి, చైత్ర, శశికాంత్. ఇంతకు సునంద ఆనందిని ఎందుకు బయటకు వెళ్లిపోమంది? అసలు ఆనందికి చైత్ర శశికాంత్ కూతురు అనే విషయం ఎలా తెలిసింది? రుజువులతో ఎలా బయటపెట్టింది? మరి ఇప్పుడు నిజంగానే ఆనంది బయటకు వెళ్లిపోతుందా, లేక సునంద అర్థం చేసుకుంటుందా? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శశికాంత్ అయితే పూర్ణిని కలిసిన విషయం జీవన క్రాస్ చెక్ చేస్తుంది. కానీ జీవనకు దొరికిపోతానని చాలా జాగ్రత్తగా శశికాంత్ సమాధానం చెప్తాడు. ఈలోపు సునంద కూడా వచ్చేయడం, ఆదిత్య రావడం, అందరూ కూడా కూర్చుని టిఫిన్ చేసేస్తారు. శశికాంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం బయటపడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పూర్ణికి ఫోన్ చేసి మాట్లాడతాడు. నా కూతుర్ని నేను చూడాలి, నాకు చూడాలని ఉంది అని చెప్పని అడుగుతాడు. దాంతో ఇక పూర్ణి సాయిబాబా గుడికి వెళ్ళింది, నేను మిమ్మల్ని మీకు చైత్రను అక్కడ చూపిస్తాను అని చెప్పి చెప్తుంది. కానీ ఊహించని విధంగా ఆనంది, సునంద ఇద్దరు కూడా గుడికి వెళ్ళడంతో అక్కడ వాళ్ళిద్దరూ కూడా చైత్రను చూస్తారు. చైత్ర వచ్చి ఆనందిని పలకరించడంతో ఆనంది సునందకి చైత్రను పరిచయం చేస్తుంది. ఇక అలా పరిచయం చేశాక చాలా మంచి పిల్ల అన్నీ చెప్పిన తర్వాత, మంచి పిల్ల నిజంగానే చక్కగా ఈ రోజుల్లో ఎవరు అలా రెండు జోళ్లు వేసుకుంటున్నారు? నాకు కూతురు పుడితే పెట్టాలనుకున్న పేరు నీకు పెట్టారు మీ అమ్మగారు అని అంటుంది సునంద. అవునా మేడం, నిజంగా నాకు ఈ పేరంటే చాలా ఇష్టం. దానికి తోడు నేను చైత్రమాసంలో పుట్టానంట, అందుకోసమే మా అమ్మ నాకు చైత్ర అని పేరు పెట్టింది అని చెప్పని అనగానే, అమ్మ అమ్మ అని అమ్మ గురించి చెప్తున్నావు, మీ నాన్న గురించి ఏమీ చెప్పవా అనగానే, నాకు తెలియని వ్యక్తి గురించి నేనెలా చెప్పను మేడం అని అంటుంది. ఓ ఆయన లేరా, సారీ అనగానే, నోను అలా ఏం కాదు మేడం, ఎక్కడో ఉన్నారు, ఎక్కడున్నారో ఎవరో ఏంటో ఆ వివరాలు ఏ రోజు నేను మా అమ్మని అడగలేదు, మా అమ్మ నాకు చెప్పలేదు, అవసరం అనిపిస్తే ఆవిడే చెప్తుంది అనుకున్నాను. అందుకే నా సర్టిఫికెట్స్ అన్నిట్లో కూడా మా అమ్మ పేరే ఉంటుంది అని అనగానే, మీ అమ్మ పేరేంటి అంటుంది సునంద. మా అమ్మ పేరు అంటూ ఉండగానే ఈలోపు ఇక శశికాంత్ అక్కడికి వస్తాడు. శశికాంత్ చైత్రం చూడటం కోసం వచ్చి సడన్ గా ఇక సునంద వాళ్ళని చూసి, ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు, ఇప్పుడు గనక పూర్ణిని ఇక్కడ చూసిందంటే సునంద చాలా గొడవ చేసేస్తుంది అనుకుంటూ, ఇక సునంద నువ్విక్కడున్నావా అని చెప్పని అంటూ ఉంటే, అయ్యో మీరేంటండి ఇలా వచ్చారు అంటుంది సునంద. ఇక వెంటనే ఆనంది, ఆయన మా మామయ్య గారు అనగానే, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది చైత్ర. గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ ఉంటే, మామయ్య గారు తను చైత్ర మా లీగల్ టీంలో కొత్తగా జాయిన్ అయింది అని చెప్పని అంటుంది ఆనంది. నీ గురించి మా ఆనంది చాలాసార్లు చెప్పింది, చాలా బాగున్నావు, నీ పేరు చైత్రనా అని చెప్పని అంటూ, తినే నా కూతురా ఏంటి అనుకుంటూ ఉంటాడు ఇక శశికాంత్. ఈలోపు సునందతోటి, మనం వెళదామా అంటాడు. మీరేంటి ఇక్కడికి వచ్చారు అంటుంటే అనగానే, ఏమి లేదు సునంద, ఎట్నుంచి వెళ్తూ ఉంటే ఎందుకో బాబా నన్ను పిలిచినట్టు అనిపించింది, లోపలికి వచ్చి దండం పెట్టుకుందాం అనుకున్నాను. అలా లోపలికి వచ్చానో లేదో ఆ బాబా దర్శనం కంటే ముందు దేవత గారి దర్శనం జరిగింది అని అంటాడు. ఊరుకోండి, గుళ్ళో కూడా ఏంటి మీరు అంటూ సునంద ఇక శశికాంత్తో కలిసి, ఆనంది నువ్వు చైత్రం తీసుకుని వెళ్ళు, నేను మీ మామయ్య గారితో ఆఫీస్కి వెళ్తాను అని అంటుంది. ఆఫీస్లో వర్క్ ఏమైనా ఉందా అత్తయ్య అంటుంది ఆనంది. ఏమి లేదు, ఇప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలి కదా, అలా కాదు నన్ను ఇంటి దగ్గర దింపమన్నాను అనుకో, ఇక ఈయన ఆఫీస్కి యజ్ఞనామం పెట్టేస్తారు, నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది. సరే అత్తయ్య అంటుంది ఇక ఆనంది. ఈలోపు ఇక పూర్ణిమ ఆటో దిగి వస్తూ ఉండగా శశికాంత్, సునంద వెళ్తూ ఉంటారు. ఇక పూర్ణిమ రావడం చూసినటువంటి శశికాంత్ సునందతోటి, సునంద నువ్వు కారులో కూర్చో, నేను ఆనందికి ఒక విషయం చెప్పాలి అని చెప్పని శశికాంత్ వెనక్కి తిరుగుతాడు. దూరం నుంచి ఆనంది వెళ్ళి చూస్తూనే ఉంటుంది. ఈలోపు చైత్ర, మేడం నేను అవతల గుడిలో దండం పెట్టుకుని వస్తాను, ఇక్కడే ఉండండి అని అటు వెళ్ళిపోతుంది. ఈలోపు శశికాంత్ గబగబా వచ్చి పూర్ణిమతోటి మాట్లాడతాడు. ఇక సునంద కారులో కూర్చుని ఉంటుంది. పూర్ణిమతో మాట్లాడినటువంటి శశికాంత్ అయితే, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను పూర్ణి, ఫోన్ చేస్తాను, ఇదిగో అనుకోకుండా సునంద వాళ్ళు ఇక్కడికే వచ్చారు, నేను నీకోసమే వచ్చినా ఇక్కడ వాళ్ళని చూసి నేను సునందను తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్తే, సరేనండి అయితే అని చెప్పి అంటుంది పూర్ణిమ. ఇక శశికాంత్ వెళ్ళిపోయిన తర్వాత పూర్ణిమ గబగబా లోపలికి వెళ్తుంది. ఆనంది ఎవరో తెలియదు కాబట్టి పూర్ణిమ వచ్చి ఆనంది పక్కనే నుంచుంటుంది.
హాయ్ అండి అంటుంది ఆనంది. హాయ్ అమ్మా. మీరు అంటూ ఉంటే మీతో ఇప్పుడు మాట్లాడారు కదా, ఆయన ఎవరు అని అడుగుతుంది. ఎందుకమ్మా, ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతుంది పూర్ణిమ. ఏం లేదు, ఎవరో గొప్ప వ్యక్తిలా అనిపించారు, అందుకోసమే అడిగాను అని అనగానే ఆయన ఆయన నా భర్త అంటుంది పూర్ణిమ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది. అయితే మీ భర్తనా? ఓ సరేనండి అంటూ ఉండగానే చైత్ర వచ్చేసి, మేడం నేను అవతల దండం పెట్టుకుని వచ్చేసాను. అమ్మా నువ్వా, ఎంతసేపు అయింది వచ్చి అంటుంది చైత్ర. ఒక్కసారిగా ఆనంది షాక్ అవుతుంది. ఆవిడ మీ అమ్మగారా అంటే, అవును మేడం మా అమ్మగారే, చెప్పానుగా మీకు, పూరి పూరి అని చెప్పి నేను పిలుస్తూ ఉంటాను అని చెప్పని అంటుంది. ఇక ఒక్కసారిగా ఆనందికి విషయం ఏంటో అర్థం కాదు. ఎందుకని ఆవిడ మావయ్య గారిని చూసి నా భర్త అంది అని అంటూ ఉండగా, అమ్మా ఎవరో వ్యక్తిని నాకు పరిచయం చేస్తానన్నావు, ఆయన్ని నాకు పరిచయం చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నావు, సడన్ గా ఈ గుడికి రమ్మన్నావు, ఏరతను అంటే అది ఆయన వెళ్ళిపోయారమ్మా, నువ్వు పద అని చెప్పేసేసి ఇక చైత్రం తీసుకుని పూర్ణిమ వెళ్ళిపోతుంది. ఆనంది ఆలోచనలో పడుతుంది. అంటే మావయ్య గారికి ఈవిడ భార్యనా, చైత్ర మావయ్య గారి కూతురా, ఏమై ఉంటుంది అనుకుని ఇక శశికాంత్ నేను నిలదీస్తుంది ఆనంది. అయితే శశికాంత్ ఆలోచనలో పడిపోతాడు. ఏం చెప్పాలో అర్థం కాదు. పూర్ణిమ తనని భర్తగా ఆనందితోనే చెప్పటంతో ఇక పూర్తిగా లాక్ అయిపోతాడు. ఇక అప్పుడు ఆనంది శశికాంత్ని నిలదీయటంతో తప్పని పరిస్థితుల్లో నిజం చెప్తాడు. ఇక అలా నిజం చెప్పేసరికి అలాంటప్పుడు వాళ్ళు ఏ ఆడో ఉండడం, మనం ఈడ ఉండడం కరెక్ట్ కాదు. మనం ఇంత సంతోషంగా ఉన్నాం, కానీ చైత్ర మాటల్లోనే వాళ్ళు ఎన్ని రకాల బాధలు పడుతున్నారో అర్థమైంది మావయ్య అని చెప్పనని ఈ విషయాన్ని గీడుతో వదిలేస్తే మంచిది కాదు అని చెప్పి ఇక తర్వాత రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు జీవన చైతన్య ఇద్దరిని కూడా ఆఫీస్కి వెళ్ళమని చెప్తుంది ఆనంది. చెప్పేసరికి ఇక వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు సునందతోటి, అత్తయ్య గారు మీకు తెలిసిన విషయమే అయినా మీకు తెలియని ఒక విషయాన్ని చెప్తున్నాను అంటుంది. దేని గురించి ఆనంది అని అంటూ ఉంటే, ఆదిత్య గారు మీరు వెళ్ళండి అని ఆదిత్యను కూడా పంపిస్తుంది. అదే అత్తయ్య గారు చైత్ర గురించి అనగానే, ఓ నిన్న పరిచయం చేశావు తన గురించా అనగానే, అదే అత్తయ్య గారు నిన్న మీకు నేను చైత్రని ఒక ఎంప్లాయీగా మాత్రమే పరిచయం చేశాను, కానీ ఇప్పుడు తను మీకు కూతురవుతుందనే విషయం తెలిసి నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అనగానే, కూతురవ్వడం ఏంటి అని అంటే, చైత్ర పూర్ణిమ గారి కూతురు అని చెప్తుంది. అంటే యావండి అని అడుగుతుంది సునంద. ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోతాడు ఇక శశికాంత్. అయితే ఆనందికి మొత్తం చెప్పారా అని అనగానే, తప్పలేదు సునంద, నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది, అందుకే చెప్పాల్సి వచ్చింది అని చెప్పని అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా సునంద, ఆనంది నువ్వు ముందు అర్జెంటుగా ఇంట్లోంచి వెళ్ళిపో, నాకు ఏదైతే ఎవరి దగ్గర బయటపడకూడదు అనుకున్నానో ఆ విషయమే బయటపడిపోయింది, నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఇంటికి కలపాలని చెప్పి ఎందుకు చూస్తున్నావు అనగానే, అన్యాయం జరగకూడదు అనుకుంటున్నాను అత్తయ్య గారు అంతే అని చెప్పని అంటుంది. ఈలోపు సునంద, నువ్వు బయటకు వెళ్ళు అంటూ ఉండగా వచ్చినటువంటి ఆదిత్య, మరి అన్యాయం ఇక్కడ మాత్రమే జరగకూడదు అనుకుంటున్నావా, నీ విషయంలో కూడా జరగకూడదు అనుకుంటున్నావా అనగానే, ఏం మాట్లాడుతున్నావు రాది అంటే, అమ్మా చైత్ర ఈ ఇంటికి ఆడపడుచు అనే విషయాన్ని తను చెప్పాలనుకుంటోంది, చెప్పింది, కానీ ఈవిడ గారు జ్యోతి సూర్యుల కూతురు అనే విషయాన్ని మన దగ్గర ఎందుకు దాచిందో అడుగమ్మా అంటాడు ఆదిత్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.